మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణ పరిధి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాంధీనగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైదరాబాద్ హైవేలో భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ను తొలగించారు. మెదక్లో భారీ వర్షంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. జిల్లా కేంద్రంలో గత 2-3 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షం నమోదైంది. దీంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమైపోయింది. దాదాపు 2-3 గంటల్లోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రామ్దాస్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు కూడా రోడ్లన్నీ జలమయమైపోయిన పరిస్థితి. సో చాలా వరకు కాలనీల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలో కూడా నీరు చేరింది. ఇటు సాయినగర్ కాలనీ కావచ్చు, ఇటు ఇందిరానగర్ కాలనీలో భారీ అయితే ఇళ్లలోకి కూడా నీళ్లు చేరిన పరిస్థితి. ఇటు మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీ మొత్తం వరద ముంచెత్తిందని చెప్పొచ్చు. ఇటు రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు కూడా వరద చేరింది. ఇటు రాజీపల్లిలో 9.2 సెంటీమీటర్లు, పాతూరులో 8 సెంటీమీటర్ల భారీ వర్షం అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. సో గత వారం 10 రోజుల క్రితం వరకు కూడా మెదక్ జిల్లా కేంద్రం గతంలో ఎన్నడూ చూడని ఒక భారీ వర్షం పడింది. దీంతో మెదక్ జిల్లా కేంద్రం మొత్తం తడిసి ముద్దయి, దాంతోపాటు లోతట్టు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లన్నీ తెగిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి కూడా, వారం రోజుల నుంచి కూడా కొంత వరద తగ్గి ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం కురుస్తున్న వర్షం అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షపాతం నమోదైంది. దీంతో డ్రైనేజీ వాటర్ అంతా కూడా రోడ్లపైన చేరింది. పలు కాలనీల్లో ఇటు అయితే ప్రధాన మెదక్ జిల్లా కేంద్రంలోని ఇటు మెదక్ హైదరాబాద్ రహదారి పైన కూడా భారీ వరద చేరింది. డివైడర్లను కట్ చేసి వరదను బయటకు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మెదక్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా నిన్నంతా ఉక్కపోతా ఉండి, నిన్న మొన్న కొంత ఉక్కపోతా ఉండి ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో జనం ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా అయితే వారం 10 రోజుల క్రితం ఏదైతే భారీ వర్షాలు చూసినారో మెదక్ జిల్లా వాసులు, మెదక్ జిల్లా కేంద్రం వాసులు, సో ఇప్పుడు ఈరోజు వర్షం కూడా దాదాపు ఆ స్థాయిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం ఒకేసారి పడడంతో పూర్తిగా జలమయమైపోయినాయి. చాలా వరకు రోడ్లపైన వరద చేరి షాపుల్లోకి, రోడ్లపైన ఉన్నటువంటి షాపుల్లో కూడా వరద చేరుకుంది. దాంతోపాటు కాలనీలు కూడా ఇటు గాంధీనగర్ కాలనీ కావచ్చు, ఇటు దాదాపు చాలా వరకు సాయినగర్ కాలనీ లాంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలో నీరు చేరింది. ఇటు మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షపాతం పడింది. ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కూడా జరులతో పాటు గంట క్రితం వరకు కూడా వర్షం పడడంతో రోడ్లపైన డ్రైనేజీ పారుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మెదక్ జిల్లాతో కంపేర్ చేస్తే ఉమ్మడి జిల్లాలో కొంత వర్షం తక్కువ ఉన్నప్పటికీ మెదక్ జిల్లా కేంద్రాన్ని అయితే మరోసారి వర్షం ముంచేసిందని చెప్పొచ్చు. వర్షం భారీ కుండపోత వర్షం పడిందని చెప్పొచ్చు. దీంతో గతంతో పోలిస్తే, అంటే గతంలో ఏదైతే వారం 10 రోజుల క్రితం అయితే భారీ వర్షాన్ని చూసినారో రోడ్లు తెగిపోవడం కావచ్చు, పంటలన్నీ నష్టపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడిప్పుడే కొంత తేరుకుంటున్నప్పటికీ మరోసారి భారీ వర్షం అయితే మెదక్ జిల్లా కేంద్రం పడింది. దీంతో మెదక్ జిల్లా వాసులు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు దాదాపు 2-3 గంటల పాటు కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయని చెప్పడంతో, దాంతోపాటు ఈరోజు సాయంత్రం కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పడంతో కొంత ఆందోళన అయితే కొనసాగుతుంది. మెదక్ జిల్లా వాసుల్ని మరోసారి కుండపోత వర్షం ముంచెత్తిందని చెప్పారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, మెదక్ నుండి.